వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము. వీటిని నేను గ్రైండ్ చేస్తాను. యాక్చువల్గా దీంట్లో చింతపండు కూడా వేస్తారు. కేవలము టమాటాలతో మాత్రమే నేను చేస్తున్నాను ఈసారికి. ఓన్లీ టమాటోస్ విత్ దీస్ ఇంగ్రీడియంట్స్. గ్రైండ్ చేసుకున్న టమాటా గుజ్జుని గిన్నెలో వేసేసుకుని, ఏం లేదు, జస్ట్ ఈ టమాటా గుజ్జు ఏదైతే చేసామో గ్రైండ్ చేసామో అది, వాటర్, ఉప్పు, పసుపు వేసి మసాలా పెట్టుకుందాం. ఇప్పుడు ఈ టమాటా చారుని కూడా ఆన్ చేసేసుకుందాం. దీంట్లో జస్ట్ చేసిన పులుసు చేసిన సాంబార్ చేసిన ప్రతి దాంట్లోకి ఐ సజెస్ట్ కొంచెం హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకుంటే మొత్తం మసాలాలన్నీ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆల్వేస్ ప్రిఫర్ షుగర్ దాంట్లో వేయడానికి, షుగర్ వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు వేసుకుందాము, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, రెడీగా ఉంచుకున్న జీలకర్ర, మెంతి పొడి, ఇవి మాత్రమే వేసి మసలంగానే తాలింపు వేసుకోవడం అంతే. ప్రతి రసం చారులో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, ఇంగువ. మసలేటప్పుడు అర టీ స్పూన్ ఇంగువ వేసి దీన్ని మసల పెడితే దాని ఆరోమా ఉత్త చారుతోటే మొత్తం అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది. ట్రై చేయండి. రసం తాలింపుకి ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిర్చి. తాలింపు వేసిన తర్వాత చాలామంది మూత ఇట్లా పెట్టకుండా వేసేసి వదిలేస్తారు. ఇట్లా మూత పెట్టినట్లయితే ఆ ఘాట్ అంతా దాంట్లో ఉంటుంది కాబట్టి సూపర్ టేస్ట్ అవుతుంది. టమాటా రసం ఇంతే, సో సింపుల్. బెల్లం కూడా వాడుకోవచ్చు, షుగర్కి బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు.